హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మిడిల్ క్లాస్ అత్త కోడలు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, ఇది కటింగ్ వీడియో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాం. ఫస్ట్గా లైనింగ్ తీసుకొని దాని మీద మన ఆది బ్లౌజ్ పెట్టుకొని మెజర్మెంట్ చేసుకోవాలి. వితౌట్ మెజర్మెంట్ కాబట్టి ఇది, సో జాగ్రత్తగా చేసుకోండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ అంటే నడుము పట్టీని పెట్టి అక్కడ మార్క్, తర్వాత షోల్డర్ లెంత్, వెడల్పు మనం ఇక్కడ చూసుకున్న తర్వాత ఇప్పుడు గీస్తున్నది ఏంటంటే అసలైన ఫిట్ అనమాట. మనకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి ఇంకొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ఎక్స్ట్రా ఖర్చు గీసాం. సో మళ్ళీ ఒకసారి షోల్డర్ లెంత్ నుంచి మనకి చెస్ట్ కింద అటాచ్డ్లా ఉండేది కదా, అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అది ఎందుకు అంటే పట్టీలాగా వచ్చింది కింద, అంటే కొంచెం స్టిఫ్గా ఉండడానికి. సో ఇలాగ తీసుకున్న మార్క్స్ని జాయింట్ చేసుకుంటూ షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్కి ఉన్నది, మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ పార్ట్కి తీసుకున్నాం కదా, ఈ రెండు జాయింట్ చేసుకుంటూ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఓన్లీ కటింగ్ వీడియోనే. స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో నెక్స్ట్ రాబోతుంది. మీకు కావాలి అంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేస్తే కటింగ్ స్టిచ్చింగ్ కలిపి ఒకటే వీడియోలో పెడతా. సో అది మీరు చూస్తే ఒకేసారి వచ్చేసిద్ది. అంటే కటింగ్ ఒకసారి, స్టిచ్చింగ్ ఒకసారి చూపిస్తే మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ అర్థమైద్దని ఉంచా అలాగా. నెక్స్ట్ లైనింగ్ పీస్ని 4 ఫోల్డ్స్ చేసి తర్వాత దాని మీద ఆది బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్స్ లెంత్ మీకు ఇప్పుడు పొడుగు కావాలంటే పొడుగు పెట్టుకోవచ్చు, 3/4 కావాలంటే 3/4, ఫుల్ హ్యాండ్స్ ఎంత లెంత్ కావాలనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఆ పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఎక్స్ట్రా అనమాట. 2 హోల్డింగ్స్ని చేతిలోకి తీసుకొని దానిపైన 1 ఇంచుకి సగం, 1/2 ఇంచ్ అంతా కిందకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసినప్పుడు తిత్తులు రాకుండా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కొంచెం ఎక్కువ కూడా కాదు, కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందట బ్యాక్ సైడ్ కటింగ్ చేసుకున్నాం కదా బ్లౌజ్కి, అదే బ్లౌజ్ పీస్ తెచ్చి ఇప్పుడు దీని మీద లైనింగ్ బ్లౌజ్ మీద పెట్టి ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ అంతా ఒకటే పెట్టాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కావాలా లేకపోతే ఇంకొంచెం డిజైన్ కావాలా, ఏం కావాలన్నా ఇప్పుడు మనం లెంత్ చూసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలన్నమాట. కొంతమంది స్టార్స్ లేకపోతే ఫ్లవర్స్ అంటే మీన్స్ మనకి డిజైన్ని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పీస్ కాబట్టి బ్యాక్ సైడ్ది మనం కొంచెం ఎక్కువగా కట్ చేసాం. ఇది అంత అవసరంలా, ఫ్రంట్ మళ్ళీ కింద పట్టీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసి కనబడుతుంది కదా, ఒక 2.5 ఇంచెస్ లోపలికే తగ్గించుకొని మనం కట్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మా అత్తయ్య గారు స్టార్ షేప్ కావాలనేసి అడిగితే దానికి సంబంధించి మార్క్ చేసుకుంటున్నారు. మీకు అలాగే ఏదైనా డిజైన్ కావాలంటే మీరు కూడా అక్కడ డిజైన్స్ చేసుకోవచ్చు. జిగ్ జాగ్ ప్యాటర్న్ కానీ ఇంకా స్టార్ ప్యాటర్న్ కానీ మీ ఇష్టం, ఎవరి విషయం. అండ్ మా ముస్లిమ్స్లో అత్తగారిని మామీ అంటారు. నేను పై వీడియోస్లో మా మామీ అంట. మీరు ఎవరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే మా అత్తగారు ముస్లిం, నేను హిందూ కాబట్టి 2 వర్షన్స్లో మీకు అర్థం కావాలని నేను అత్తగారని చెప్తున్నా. సో స్లాంగ్ అయితే మామీ వచ్చింది, సో చూసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ పీస్ కాబట్టి దీనికి ఇక్కడ మనకి కొంచెం మార్క్ చేసి చూపిస్తారు. అలాగా మనం మార్క్ని చేసుకోవాలి. ఏంటంటే ఉక్సులు పట్టి దగ్గర నుంచి కొంచెం బ్యాక్ సైడ్ ఒక 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి 4 ఇంచెస్ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ ఎందుకు అంటే బ్యాక్ సైడ్ది చెస్ట్ వైపు, ఇటు సైడ్దేమో మనకి ఫ్రంట్ కనబడేలాగా, అంటే చెస్ట్ లెంత్కి అండ్ అలాగే ఫ్రంట్కి కవర్ చేసేలాగా. ఇది దేనికి యూజ్ అంటే మనం ప్రిన్స్ కట్టేస్తున్నాం కాబట్టి షేప్లో ఉండదు కాబట్టి, సో కొంచెం షేప్ కనబడడానికి, చూడడానికి లుక్ వైజ్గా కానీ ఫిట్టింగ్ వైజ్గా కానీ మనకి ఇక్కడ మెయిన్ అనమాట ఆ మార్క్ అనేది. దాని కింద పట్టీ వేశారు కదా, నేను ఇందాక మీకు ఫోల్డింగ్ తగ్గించుకొని కట్ చేసుకోవాలని చెప్పా కదా, ఆ పట్టీ దానికి సంబంధించింది అనమాట. ఇది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు బ్యాక్ సైడ్ ఇందాక కట్ చేసాం కదా, అది తెచ్చి బ్లౌజ్ పీస్ అంటే మనకు శారీస్ మీద ఇస్తాడు కదా బ్లౌజ్ పీస్, ఆ బ్లౌజ్ పీస్ మీద వేసి సేమ్
ఇప్పుడు మనకి ఫ్రంట్ కటింగ్ కానీ బ్యాక్ సైడ్ కటింగ్ కానీ హ్యాండ్స్ కటింగ్ కానీ ఇవన్నీ చేసుకోవాలి. కొంచెం కూడా అటు ఇటు అవ్వకూడదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఫ్రంట్ పీస్కి లేదా హ్యాండ్స్కి మనకి క్లాత్ తక్కువైపోయిద్ది. అదే కొంచెం తక్కువ కట్ చేసుకున్నాం అనుకోండి, లైనింగ్ పెరిగిపోయిద్ది, బ్లౌజ్ తగ్గిపోయింది. సో చూసుకొని జాగ్రత్తగా ఈవెన్గా అన్ని వైపులా, అంటే అన్ని మెజర్మెంట్స్ అన్నిటికీ సేమ్ కొలత వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ ఇది ఈజీ స్టెప్, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. బిగినర్స్ కాబట్టి నేను కూడా మీతో పాటు నేర్చుకుంటున్నా. ఇప్పుడు వీడియోలో చూసి నేను నేర్చుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలాగ ఇవన్నీ మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోకుండా డైరెక్ట్గా కట్ చేసుకుందామంటే కింద క్లాత్ జరిగిపోయింది అనుకోండి, ఇంకా అంతే, మొత్తానికి మోసం వచ్చింది. సో పైన ఆ లైనింగ్ పెట్టుకొని మీకు ఇంకా యూజ్ అవుతుంది అంటే, మనకి హెయిర్కి పిన్స్ వస్తాయి కదా, బాల్స్ వచ్చేసి బాల్ పిన్స్ అనేసి, అలాంటి పిన్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే బిగినర్స్కి ఇంకా యూస్ఫుల్ అవుతుంది. ప్రస్తుతానికైతే మన వీడియోలో మా మామీ సీనియర్ కాబట్టి ఆవిడ ఫాస్ట్గా ఈజీగా కట్ చేసేస్తున్నారు. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే అలాగే యూస్ చేసుకోండి పిన్స్ పెట్టి. సో ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పా కదా, చెస్ట్ లెంత్ను షేప్ కోసం అనేసి, ఆ పీస్ని ఫస్ట్ ఇలాగ కింద పీస్ కట్ చేసుకున్న తర్వాత పైన పీస్ కట్ చేయాలి. డైరెక్ట్గా వెళ్ళిపోతామంటే మనకి షేప్ మిస్ అయిపోయింది. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఇది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.